రైతన్నలకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్షలు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద అయితే బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 15,000 భరోసా కింద నగదు చెల్లింపుతో పాటు రైతు కూలీలకు 12,000, వరి క్వింటాలకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రైతు రుణమాఫీ, పంట నష్టపరిహారాన్ని అందజేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న రైతు సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, ఈ రైతు దీక్షకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రైతులు నమ్మించి అధికారంలోకి వచ్చామని చెప్పేసి కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజులు దాటినా కానీ ఇంతవరకు రైతులకు సంబంధించిన రుణమాఫీ చేయలేదు. అలాగే కరువు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి గత కొన్ని రోజులుగా, అంటే 100 రోజులు పూర్తయినప్పటి నుంచి బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు కొన్ని డిమాండ్లను బీజేపీ తీసుకుంది. వాటితో పాటు కాంగ్రెస్ సంబంధించిన ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ రైతు సత్యాగ్రహ పేరుతో ఒక జిల్లాల వారీగా, అంటే జిల్లా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి జిల్లాల కేంద్రాలలో ఉన్నటువంటి కొన్ని కేంద్రాలలో 11 నుంచి 1 గంట వరకు ఒక సత్యాగ్రహం బీజేపీ చేపట్టబోతుంది. దీనిలో ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే వడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం. అలాగే 2 లక్షల లోపు రైతుల బ్యాంకు రుణాలు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పేసి బీజేపీ అని చెప్తుంది. కరువు వల్ల వచ్చిన పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. వీటితో పాటు రైతులకు కూలీలకు కాంగ్రెస్ చెప్పింది 12,000 చొప్పున వారికి బ్యాంక్ ఖాతాలు జమ వేస్తామని చెప్పేసి కూలీలకు అని చెప్పేసి కాంగ్రెస్ గతంలో ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. అది కూడా నెరవేర్చలేకపోవడంతో దాన్ని కూడా ఇప్పుడు బీజేపీ రేజ్ చేస్తుంది. అలాగే రైతు భరోసా కింద ఎకరాకి 15,000 ఇస్తా అని చెప్పేసి రైతు బ్యాంకుల్లో వేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఇంతవరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాలని చెప్పేసి బీజేపీ ఈ రోజు రైతు సత్యాగ్రహం పేరుతో జిల్లాల కేంద్రాలలో ఏవైతే జిల్లాల్లో ఉంటాయో వాటి కేంద్రాలలో ఈ రోజు బీజేపీ సత్యాగ్రహం పేరుతో రైతు సత్యాగ్రహం పేరుతో ధర్నాలు నిర్వహించింది. వీటికి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడు, అలాగే రంగారెడ్డి చూసుకుంటే కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. అలాగే మహబూబ్ నగర్ చూసుకుంటే డికే అరుణ, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నేత, సీనియర్ నేతలు కావచ్చు, అలాగే ఎంపీ క్యాండిడేట్ కావచ్చు, బీజేపీ సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, ఈ సత్యాగ్రహ సమావేశానికి హాజరై రైతులు ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో కూడా ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే కోడ్ అమల్లో ఉంది కాబట్టి 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఈ సత్యాగ్రహం పేరుతో ధర్నాలు నిరసనలు తెలియజేసుకోవాలని చెప్పేసి ఇచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకే ఈ నిరసనలు ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.